గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నిన్నటి దినంలో మీరందరూ కూడా చక్కగా దేవుని మందిరికి వెళ్ళి వచ్చారని నేను నమ్ముచున్నాను. అందును బట్టి మీరు పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని దేవుడి ముఖను మీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించి కాపాడునుగాక. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు తన ప్రజలతో లేచి తేజరిల్లమని సెలవిస్తున్నాడు. అంటే వారు ఎక్కడో పడిపోయి ఉన్నారని దేవునికి అనిపిస్తుందన్నమాట. వారు ఎక్కడ పడిపోయి ఉన్నారో ఆ పడిపోయిన చోటలో నుండి లేవలేని స్థితిలో ఉన్నారని కూడా దేవునికి బాగా తెలుసు. వారు వెలుగులో తేజరిల్లాలి అంటే పడి ఉన్నటువంటి స్థలంలో నుండి మొదటిగా లేవాలి. అప్పుడే వారు ప్రకాశవంతమైనటువంటి వెలుగును చూడగలుగుతారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను లోకంలోనికి వెలుగై ఉన్నాను, మీరు వెలుగుమయమై ఉండాలి అని క్రీస్తు వారు మనకు సెలవిచ్చారు. కాబట్టి అంటే మనము ఇంట్లో దీపాన్ని వెలిగించిన తర్వాత కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టం. ఒకవేళ అలా పెడితే కనుక అది వెలుగు రాదు. అలాగే మనమందరం కూడా వెలుగుమయముగా ఉన్నటువంటి వారమైన మనం కొంచెముకి మీదనో లేక మంచం కిందనో ఉండకూడదు. మనం అనేక మందికి వెలుగుచ్చేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనము వెలుగును ప్రకటించేవారుగా ఉండాలి. ప్రియులారా, దీపాన్ని చూడండి. అది బాగా మండి 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 ఒత్తి బాగా నల్లగా అయిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఒత్తి ఏం పడుతుందంటే నల్లగా అవడం ద్వారా అది సరిగా వెలుగు ఇవ్వదు. వెంటనే కత్తెర తీసుకొని ఆ ఒత్తిని కత్తిరించాలి. అలాగే మనము కూడా ఎన్ని రోజులుగా మనం వెలుగుతున్నాము అనుకుంటాము, కానీ ఎక్కడో మనం పడిపోయిన స్థితిలో ఉన్నాము అని గుర్తెరగాలి. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి వాక్యం చేత ఆ ఒత్తి అనబడినటువంటి మనము కత్తిరించుకుంటే గనుక అద్భుతమైనటువంటి వెలుగును నీ ద్వారా అనేక మందికి ఇవ్వగలుగుతావు. దేవుడు కోరుకుంటున్నటువంటిది ఇదే. కాబట్టి మనము దేవుని కృపలో నూతనమైన బలమును పొందుకొని అనేక మందికి వెలుగులోనికి నడిపించాలంటే క్రీస్తు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి ఆ ఉన్నతమైన మాటలు వింటూ వాక్యము ధ్యానిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే కనుక ఎక్కడైతే ఎంతమంది అయితే పడిపోయినారో వారందరినీ ప్రభువులోకి నడిపించగలిగిన ఉన్నతమైన వెలుగు నీకు, నాకు, మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన మీరు సెలవిచ్చారు, మీకు ఒలిగి వచ్చి ఉన్నది లెండి అని చెప్పారు. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభా ఎక్కడ పడిపోయి ఉన్నారో ఆ స్థలంలో నుండి లేచి మీ ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి వెలుగిచ్చే బిడ్డలుగా మారుస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.